పిల్లరా, ఈ ఆదివార దినమున దేవుని గణపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు వచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే ధ్యానాంశము, మన జీవితము విలువైనది కావాలంటే మనం ఏం చేయాలి? మన జీవితము విలువైనది కావాలంటే మనం ఏం చేయాలి? విలువైన మాటలు వినాలి. మన జీవితము విలువైనది కావాలంటే విలువైన మాటలు వినాలి. విలువైన మాటలు ఏవంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము విలువైనది. విలువైన జీవితముగా మన జీవితం మారాలంటే విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించుకోవాలి. ఈ గ్రంథము ధ్యానించడం ద్వారా, విలువైన మాటలు వినటం ద్వారా మన జీవితం కూడా విలువైనదిగా మారుతుంది. దేవుని మాటలు మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే సామెతలు 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు, దాంట్లో చాలా విలువైన మాటలు ఉన్నాయి. దేవుని మాటలన్నీ కూడా, పరిశుద్ధ గ్రంథమంతా కూడా చాలా విలువైనవి. కానీ మనము కొన్ని మాత్రమే నేర్చుకుందాం. దేవుని మాటల్లో చూస్తే, నా కుమారుడా నా ఉపదేశము మరువకుము. నా కుమారుడా, ఈ లోకంలో నీవు దేనిని మర్చిపోయినా కానీ ఏది మర్చిపోకూడదంట? నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయాలంట? హృదయపూర్వకముగా గైకోవాలి. ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము బాగా మంచిగా వింటాము, మంచిగా మనసు పెడతాము. కానీ దేవుని యొక్క ఉపదేశము మీద మనం మనసు పెట్టాము. దేవుని యొక్క మాటలు మనం మర్చిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నట్టే, నా ఉపదేశమును మరవద్దు. ఎందుకు మర్చిపోకూడదు అంటే, మన జీవితము విలువైనది కావాలంటే విలువైన మాటలు మనం మన హృదయంలో ధ్యానించుకోవాలి. అప్పుడే మన జీవితము రమ్యమైనదిగా, విలువైనదిగా మారుతుంది. ఇంకా దేవుని మాటలు మనం చదువుకున్నట్లయితే, నీవు హృదయపూర్వకముగా వాటిని గైకొంటే అవి నిన్ను ఏం చేస్తారంట? దీర్ఘాయువును, సుఖము, జీవనముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు అనుగ్రహించును. ఈ ప్రపంచంలో ఏదైనా శాంతి, సుఖము, దీర్ఘాయువు ఇచ్చేవి ఏమన్నా ఉన్నాయా అంటే, ఈ ప్రపంచంలో మనం సంపాదించుకున్న వెండి అయినా, బంగారైనా, ఈ సమస్త లోకమును సంపాదించుకున్నా కూడా ఒక మనిషికి శాంతి, సమాధానము ఉండదు. మరి ఎక్కడ దొరుకుతుంది? ధనవంతుడు మనము వాక్యంలో చదువుకుంటే, తనకు పండినటువంటి పంటను చూసి మురిసిపోతూ ఏమన్నాడంటే, ఈ యొక్క ధాన్యమును సమకూర్చుకొనుటకు ఇంతకంటే గొప్ప కోట్లు నేను కట్టుకోవాలి అని మురిసిపోతూ ఉన్నాడు. ఆ మురిసిపోతున్న సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఓరి వెర్రివాడ, ఈ రోజు రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించుకున్నవంత ఎవరి వరుతుందో ఒకసారి నీవు ఆలోచించు. నిజంగా మనము ఆలోచించవలసిన పరిస్థితి చాలా ఉంది. విలువైన జీవితముగా, దీర్ఘాయువు, సుఖముతో గడుచు సంవత్సరాలు మనము కలిగి ఉండాలంటే, శాంతిని మనము కలగాలంటే ఏం చేయాలి అంటే, దేవుని మాట మీద ధ్యానం పెట్టాలి. శాంతిని నీకు కలగజేయును, దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దయ, సత్యము అనే దానిని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపోవద్దు. సత్యమును విడిచిపోవద్దు. సత్యం ఎవరంటే నీ వాక్యమే సత్యం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి సత్యమైన వాక్యమును వదిలిపోవద్దు. ఈ సత్యమైన వాక్యమే నీ జీవితాన్ని విలువైనదిగా మారుస్తుంది. నా జీవితాన్ని విలువైనదిగా మారుస్తుంది. ఈ వాక్యము ఎటువంటిదంటే, ఇది తేనె కంటెను, జుట్టు తేనె కంటెను మధురమైనది. ఈ వాక్యము చాకలి వాని సబ్బు వంటిది, అగ్ని వంటిది అని చెప్తుంది. మనందరూ కూడా పవిత్రంగా, శుభ్రంగా మార్చి ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను తీసుకొని పోయేది ఏది? విలువైనదిగా మనల్ని మార్చేది ఏది అంటే పరిశుద్ధమైనటువంటి గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా వినాలి. బాగా ధ్యానించినప్పుడు మనం సుఖముతో గడుచు సంవత్సరాలను పొందుకుంటాం. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకో.
నీ కంఠానికి ధరించుకో నా కుమారుడా అని దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. మన పలక మీద రాసినవి నిండిపోతే ఏం చేయాలా? టీచర్స్ హోంవర్క్ ఇస్తారు, నిండుగా రాసుకొని పోతాం. తర్వాత ఏం చేయాలా? పలకని తుడిచి వేసుకుంటాం. కానీ హృదయం అనే పలక మీద రాసుకో. ఆ హృదయం అనే దానిలో వాక్యాన్ని నింపుకోవాలి. అప్పుడే విలువైన జీవితము ఏమవుతుంది? విలువైన మాటల ద్వారా విలువైన జీవితముగా మనది మారుతుంది. మనులు, మాణిక్యాలు, మేడలు, మిద్దెలు ఎన్నున్నా మన జీవితము విలువైనది కాదు. ఏమీ లేకపోయినా క్రీస్తుని కలిగి ఉంటే మన జీవితము విలువైనది. నీ హృదయం అనే పలకం మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అని అనిపించుకుంటావు. ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటాడు? మనుషులందరూ మంచోళ్ళు అంటే కాదు. మనుషుల చేత నువ్వు ఎంత పొగడబడినా వ్యర్థమే. నిన్ను నన్ను ఎవరు పొగడాలా? దేవుడు పొగడాలి. దేవుని మాట నీలో ఉంటే అది నిన్ను పొగిడే విధంగా చేస్తుంది. అందుకే అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొందుతావు. దేవుని దృష్టిలో దయ పొందాలంటే ఎంత అదృష్టవంతులు. మానవుడు దయ చూపిస్తాడు, కఠినము చూపిస్తాడు. కానీ దేవుడు దయ చూపిస్తే ఆ దయ ఎప్పటికీ ఉంటుంది. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది ఏమనిపించుకుంటావంట? మంచివాడవు అని అనిపించుకుంటావు. ఈ లోకంలో ఒక మనిషి కొన్ని రోజులు మంచివాడవు అంటాడు, మరికొన్ని రోజులు చెడ్డవాడవు అంటావు. కానీ దేవుడు మెచ్చుకుంటే ఎప్పుడు కూడా మనం ఉన్నత స్థితిలో ఉంటాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే విధంగా ఈ లోకములో మన జీవితాన్ని గడపాలి. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవు అనిపించుకుందువు. అయితే నీవు మంచివాడవైనప్పుడు నా కుమారుడా ఏమంటాడు తెలుసా? నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక. నీవు మంచివాడవైనప్పుడు మానవుల దృష్టి యందును దేవుని దృష్టి యందును నీవు మంచివాడవైనప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నాయన. నీవు ఎప్పుడు కూడా దేవుని మాటను ఆధారం చేసుకో. నీ స్వబుద్ధి నా స్వబుద్ధి ఎక్కడ తీసుకుపోతుంది అంటే అది పతనానికి తీసుకుపోతుంది. మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం పెట్టు. ఏ హృదయము? పూర్ణ హృదయముతో నీవు దేవుని యందు నమ్మకం పెట్టు. ఎటువంటి నమ్మకం అంటే ఆయనే నా నిజ రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా పాప క్షమాపణ చేసిన దేవుడు అని ఆయన మీద నువ్వు విశ్వాసం పెట్టు. ఆయన మీద నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. మన ప్రవర్తన ఎవరి అధికారం కింద ఉండాలా? దేవుని అధికారం క్రింద ఉండాలి. మానవులు అజమాయిషి చేసేది కాదు. మన ప్రవర్తన మీద ఎవరి అజమాయిషి ఉండాలా? దేవుని అజమాయిషి. దేవుడు మనల్ని సరిచేస్తాడు. ఏ విధంగా? వాక్యము ద్వారా సరిచేస్తాడు. వాక్యము చాకలివాని సబ్బు వంటిది. మనకు అంటుకున్నటువంటి పాపము, మనము చేస్తున్నటువంటి దురాలోచనలు మరి ఏమైనా కూడా ఉంటే వాక్యము మనల్ని శుభ్రంగా కడిగేస్తుంది. అందుకే నా కుమారుడా, విలువైన నీ జీవితము కొరకు విలువైన మాటలు విను. విలువైన మాటలను హత్తుకో. మనుషుల మాటలు కాదు. మనుషులు చెప్పే మాటలు అవి మోసపూరితమైన మాటలు. కానీ దేవుని మాటలు అవి పవిత్రములైనవి, అమూల్యమైనవి, అవి ఎంతో గొప్పవి. అవి దొరికిన మనము అదృష్టవంతులం. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రవక్తల చేత వ్రాయించి మన చేతిలో పెట్టినాడు. దీన్ని మనము ధ్యానిస్తే మన జీవితము విలువైనదిగా మారుతుంది. నీ ప్రవర్తన అంతని యందు ఆయన అధికారానికి ఒప్పుకో. చాలా మంది వారి ప్రవర్తన దేవునికి అధికారంలో ఉండదు. వారి సొంత ప్రవర్తన ద్వారా మార్గాన్ని చెడు వేసుకుంటున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు
నీ ప్రవర్తన ఆయన చేతిలో, ఆయన అజమాయిషులో ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు నీ ప్రవర్తన ఆయన అధికారం మీద ఉన్నప్పుడు ఏం చెప్తుంది? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళముగా చేస్తాడు. నీ త్రోవలో వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బందులు అయినా కూడా సరళము చేస్తాడు, అన్ని కూడా తొలగిస్తాడు. గట్లు పోవాలంటే, రాళ్ళు పోవాలంటే పెద్ద పెద్దవి ఇప్పుడు ఏం వాడుతున్నారు? గట్లు రాళ్ళు పోవాలంటే ఏం వాడుతున్నారు? జేసీబీ తెస్తున్నారు. జేసీబీ అన్ని కూడా ఏం చేస్తుంది? రాళ్ళు, రప్పలు, గుంతలు అన్ని పూర్తి చేస్తుంది. ఈ జేసీబీని కలగజేసిన వానికంటే గొప్పవాడు మన దేవుడు. నీ జీవితంలో కూడా అతలాకుతలమైనటువంటి రాళ్ళు, రప్పలు, బాధ, జీవితము కఠినమైనదిగా నువ్వు దుఃఖపడుతున్న సమయంలో నిన్ను ఓదారుస్తూ నీ మార్గమును దేవుడు ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. నీ జీవితంలో నీకు అడ్డుగా ఉన్న ఏదైనా కానీ తొలగించే శక్తి ఆయనకి మాత్రమే ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నా కుమారుడా, నీ త్రోవలను సరళము చేసినప్పుడు మరొక మాట జాగ్రత్తగా విను. ఏమని? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ త్రోవలు సరళమైనప్పుడు నీ బుద్ధిని నువ్వు ఆధారము చేసుకుని నేను జ్ఞానిని కదా అని మాత్రం అనుకోవద్దు. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. నీవు జ్ఞానిని కదా అని నీకుండే దానిని బట్టి అతిశయించి చెడు మార్గంలోనికి పోతున్నావేమో. నీవు ఏం చేయమంటాడు? చెడుతనము విడిచిపెట్టుము. ఎప్పుడైతే నువ్వు చెడుతనము చేస్తావో నీ ఆరోగ్యం దెబ్బతింటది. అందుకే దేవుడు చెడుతనము చేయకపోతే ఏం చెప్తాడంట? ఏం చేస్తాడు అక్కడ? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. చెడు పనులు చేసేవానికి మనశ్శాంతి ఉండదు. చెడు పనులు చేసేవానికి నిద్ర పట్టదు. చెడు పనులు చేసేవాడు ఆరోగ్యంగా ఉండదు. అందుకే మంచి పనులు చేస్తూ దేవుని ఆధారంగా పెట్టుకుంటే, దేవుని మార్గంగా చేసుకుంటే మన జీవితము విలువైనదిగా మారుతుంది. అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుంది? నువ్వు ఎంత రోగముతో బాధపడినా వెంటనే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు చెడు పనులు చేయడం లేదు కాబట్టి నీ దేహమునకు వచ్చిన ఏ రోగమైనా కూడా ఖచ్చితంగా ఆయన మాట ద్వారా తొలగిపోతుంది. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఏం కలుగుతుంది? సత్తువ. సత్తువ అంటే బలం. నీ ఎముకలు బలపడాలంటే, నీవు నేను ఆరోగ్యంగా ఉండాలంటే, మన జీవితము సాఫీగా పోవాలంటే, మన జీవితము సరళముగా కావాలంటే వాక్యము చేస్తుంది జాగ్రత్త. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో దానిలో ఏం చేయాలి? దేవునికి భాగం ఇయ్యాలి. చాలా మంది భాగం ఇయ్యరు. దేవునికి సంపాదించే దాంట్లో దేవునికి ఇయ్యాలనేటువంటి ఉండదు. చాలా మంది కృతజ్ఞత కానుకలు లేవు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడిపోతున్నామేమో. ఒకసారి ఆలోచన చేయాలి. నేను నా దేవునికి ఏమి ఇస్తున్నాను, నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నానని మనమే ప్రశ్నించుకోవాలి. అందుకే ఇక్కడ నీ ఆస్తిలో భాగం ఇచ్చి, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. నీవు దేవుని ఘనపరిచి దేవునికి ఇస్తే నీ కొట్లలో ధాన్యం. నువ్వు ఇస్తే తక్కువ కాదు, నువ్వు ఇచ్చిన దానికంటే రెట్టింపు దేవుడు ఇస్తాడు. ఇస్తే అయిపోతుందేమో అని భయపడద్దు. ఇస్తే నాకు కాలైపోతుందేమో అని దిగులు పడద్దు. నువ్వు ఎంత ఇస్తే అంత దేవుడు నింపుతాడు నిన్ను. ఖాళీ అయ్యే ప్రసక్తి ఉండదు దేవునికి ఇస్తే. దేవునికి ఇస్తే ఎప్పుడు కూడా ఏముంటుంది? నీటి బుగ్గ ఊరినట్టుగా మన జీవితము ఊరుతుంది. అభివృద్ధి పడతాం, ఆర్థికంగా బలపడతాం, ఆరోగ్యంగా బలపడతాం, శారీరకంగా బలపడతాం. అందుకే ఏం చెప్తాడు ఇక్కడ? నీ ఆస్తిలో, నీ రాబడి అంతలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచు. దేవుని ఘనపరచు. ఊరికే కాదు, నీ భాగమి,
నీ ఆస్తిలో భాగం ఇయ్యి, నువ్వు సంపాదనలో భాగం ఇయ్యి, ఇస్తూ దేవుని కనపరచు. నువ్వు ఏమి ఇవ్వకుండా దేవుని కనపరిస్తే నీ కొట్లు నిండవు. దేవునికి ఇయ్యాలి. ఇచ్చే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు నా కుమారుడా. అప్పుడు ఏమంటుందంట, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారుతుంది. పొంగి పొరులుతుంది. పొంగి పొరలాలంటే ఏం చేయాలా? బిందె నిండి పొరలాలంటే ఏం చేయాలా? అది ట్యాప్ తిప్పి మధ్యలోనే బంద్ చేస్తే ఏమవుతుంది చెప్పాలా? ఏమవుతుంది? బిందె నిండి పొరులుతుందా? బిందె నిండి పొరలాలంటే ఏం చేయాలా? తిప్పి పెట్టేసేయాలా. ఆటోమేటిక్ గా బిందె నిండి పొరలిపోతుంది. దేవుని కూడా ఇస్తూ ఉంటే ఈ నీళ్లు పారినట్టుగా, పారి బిందెలో నుండి నీళ్లు పొరలినట్టుగా మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి. దేవునికి నువ్వు ఎంత ఇస్తూ ఉంటే దేవుడు ఆయన మనకు ఎక్కువగా ఇంకా ఇస్తాడు. అందుకే మన జీవితము విలువైన జీవితంగా మారాలంటే విలువైన మాటలు వినాలి. మొదటి రాజులు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇంకా ఏం చేయాలి మన జీవితము విలువైనదిగా కావాలంటే? మొదటి రాజులు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపించగా దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు చెప్తున్నాడు. దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడు చూడండి. నాయనా, నా కుమారుడా, నేను ఎక్కడికి పోతున్నా? లోకులందరూ పోవలసిన మార్గం. లోకులందరం ఎక్కడికి పోతాం? మరణంలోనికి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన పితరులు పోయినట్టుగా మనం కూడా వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం లేదు. అందుకే దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు, నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నానైనా, కాబట్టి నీవు ధైర్యంగా ఉండు నా కుమారుడా. నీవు నిబ్బరంగా ఉండు. నీవు నిబ్బరంగా ఉండు. నీ దేవుడు నీకు ఏదైతే అప్పగించి ఉన్నాడో దానిని కాపాడుకో. నీ దేవుడు నీకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలి. కాపాడుకో. నిబ్బరము కలిగి ఉండు. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఇక్కడ చూడండి చక్కని మాట, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నా కుమారుడా, నీవు దేవుని మాట వింటే నువ్వు ఎక్కడికి పోయినా అన్నిటిలో వివేకము కలిగి నడుచుకుందు. అన్నిటిలో నీకు వివేకము కలిగి నడుచుకుంటావు. నా కుమారుడా, నా మాట విను. వింటే ఏమైతే మనకు దేవుడితో ఎట్లా ఉండాలా, ఏమి కలిగి ఉండాలా? మొట్టమొదటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అటాచ్మెంట్ విత్ బైబిల్. అటాచ్మెంట్ విత్ బైబిల్. బైబిల్తో మనం కనెక్షన్ కలిగి ఉండాలా. బైబిల్తో మనము ఏముండాలా? సహవాసాన్ని కలిగి ఉండాలా. కలిగి ఉంటే ఏమొస్తుంది చూడండి. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం. అటాచ్మెంట్ విత్ బైబిల్. దేవునితో మనము కనెక్ట్ గా ఉండాలా. దేవునితో మనము కలిసి ఉండాలి. దయను సత్యమును నా కుమారుడా, ఎప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా? దయను సత్యమును నువ్వు ఎన్నడూ విడిచిపోతున్నాయినా ఎప్పుడు నువ్వు దేవునితోనే ఉండాలి. వాటిని కంఠభూషణముగా ధరించుకో. దేవునితో కనెక్షన్ అయి ఉంటే మనము పాపములకు దూరంగా ఉంటాం. కీర్తనలు 1:1 దేవునితో సహవాసము కలిగిన వాడు ఎప్పుడు కూడా ఈ 3 విషయాల్లో దూరంగా ఉంటాడు. మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గమున నిలవడు, అపహాసకులు కూర్చుండు చోట, అంటే వాడి జీవితము సరైనదిగా ఉంటుంది. దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉంటే,
దేవునితో సహవాసము కలిగి ఉంటే మన జీవితము పుష్కలంగా ఆశీర్వదించబడుతుంది. దేవునితో అతడు కలిసి జీవనము చేస్తే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆయనతో సహవాసం, అటాచ్మెంట్ విత్ బైబుల్. బైబుల్ అంటే ఎవరు? వాక్యము. వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీకేం కలుగుతుంది? సమాధానము కలుగును. అలాగుననే మేలు. సమాధానము, మేలు. మూడవది చదువు. సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును కొట్టివేసిన ఎడల నీవు ఏం పొందుతావు? అభివృద్ధి పొందుతావు. 3 ఉన్నాయి అక్కడ: మేలు, సమాధానము, అభివృద్ధి. మేలు, సమాధానము, అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? అటాచ్మెంట్ విత్ బైబుల్. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఈ 3 కలిగి ఉంటాం. ఇంకొకటి ద్వితీయోపదేశ కాండం. అదే దేవునితో సహవాసం ఉంటే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 20వ వచనం. నీవు నేను మన దేవునికి భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకోవాలి. ఆయనను ఏం చేయాలి? అటాచ్మెంట్. ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము అంటే దేవునికి హత్తుకొని జీవించాలి. దేవుని హత్తుకున్నప్పుడు ఏం కలుగుతుంది? కింది వచనం, ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన కార్యాలు నువ్వు చూస్తావు. రెండవది, బిలీవ్ ఇన్ ద లార్డ్. బిలీవ్ ఇన్ ద లార్డ్. దేవుని మీద నమ్మకం. దేవుని మీద నమ్మకం. మనుషులను నమ్ముకుంటే ఏమైతామో? చెడిపోతాం. మనుషులను నమ్ముకుంటే మోసం చేస్తారు. దేవుని నమ్ముకుంటే మేలు కలుగుతున్నాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి, అభివృద్ధిలోని పోతాం. దేవుని నమ్ముకుంటే. కీర్తనలు అది చదవడానికి ముందుగా సామెతలు 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి ఏం పొందుతావు? ఆ దేవుని మీద నమ్మకం పెడితే నువ్వు మంచివాడవైతావు, నీవు గొప్పవాడవైతావు. 5వ వచనం, నీవు స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. బిలీవ్ ఇన్ ద లార్డ్. దేవుని మీద నమ్మకం ఉంచు. నీవు నీ స్వబుద్ధి మీద ఆధారము చేసుకోవద్దు. దేవుని నమ్ము. నా బుద్ధి కాదు, నీ బుద్ధి కాదు, దేవుని మీద నమ్మకం. మనుషులు ఎప్పుడైనా మోసం చేస్తారు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీ జీవితానికి మేలు జరగాలంటే మనుషులను కాదు నమ్మాల్సింది. మనుషుల మీద కాదు నువ్వు విశ్వాసం ఉంచాల్సింది. ఎవరి మీద? దేవుడి మీద. 3వది, కమిట్మెంట్ టు గాడ్. నీవు దేవునితో నిబంధన చేసుకోవాలి. దేవునితో ఏం చేసుకోవాలా? నిబంధన, ఒక ఒప్పందం చేసుకోవాలి దేవునితో. కమిట్మెంట్ గాడ్ విత్ గాడ్. దేవునితో నువ్వు కమిట్మెంట్ అయి ఉండాలి. అప్పుడే మనకు జీవితము విలువైనదిగా అవుతుంది. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. దేవునితో ఒప్పందం చేసుకో. ఆయన అధికారానికి ఒప్పుకో. దేవునికి నీకేమీ ఉండాలా? కనెక్షన్ ఉండాలా. దేవునితో కనెక్షన్. నీవు ఆయనతో నీవు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ప్రసంగి
5వ అధ్యాయం, ప్రసంగి 5వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడలా, చూడండి, కమిట్మెంట్ టు గాడ్. దేవుని దగ్గర ఏదైనా ఒప్పందం చేసుకుంటే దానిని ఖచ్చితంగా మనం చేయాలి. అందుకే చదవమా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. నువ్వు దేవునితో మాట ఇస్తే అది ఆలస్యం చేయొద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనక ఉండడమే మేలు. నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకున్నావు అనుకో, ఖచ్చితంగా ఆ నిబంధనను పాటించాలి. దేవా, నా జీవితంలో మేలు చేస్తే నేను నీకు కానుక ఇస్తా, లేదా దేవా నా కుటుంబాన్ని నా పిల్లలను దీవిస్తే నేను ఫలాన్ని చేస్తాను. నువ్వు ఏదైనా దేవునితో కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని నువ్వు దేవునికి చెల్లించాల్సిందే. ఒకవేళ ఆ విధంగా చెల్లించకుంటే నీవు దేవునితో నిబంధన చేసుకోకపోవడమే మంచిది. చాలా మంది మాట తప్పుతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. మనుషులు మాట తప్పినా దేవుడు ఎన్నటికీ మాట తప్పేవాడు కాదు. ఎన్నడెన్నడు కూడా మారనటువంటి దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు. కాబట్టి మన జీవితంలో కమిట్మెంట్ టు గాడ్, దేవునితో కమిట్మెంట్ చేయాలి. తర్వాత ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుంచి, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు అంటే ఆలస్యము చేయొద్దు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబడతాడు. నీవు దేవునికి ఇయ్యకపోతే ఎట్లయినా ఆయన నీ దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇయ్యాలన్నప్పుడు ఇయ్యాలా, ఇయ్యకపోతే దేవుడే తీసుకుంటాడు అంట దాన్ని. నీవు ఖచ్చితంగా నువ్వు మొక్కుకున్నప్పుడు, కమిట్మెంట్ అయినప్పుడు, దేవునితో నువ్వు నిబంధన చేసుకున్నప్పుడు, అది ఏదైనా కానీ, దేవా నేను ఇప్పటి నుండి బాగా ప్రార్థనకు పోతా అని నువ్వు అనుకుంటే రావాల్సిందే. మధ్యలో గ్యాప్ చేయకూడదు. నువ్వు రాకపోతే కూడా దేవుడు ఏం చేస్తాడు, నువ్వు వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఎట్లా కట్టబట్టుకోనైనా వచ్చేటట్టు చేస్తాడు. బాగున్నప్పుడు రాలే అనుకో, ఎప్పుడు వస్తామో కట్టబట్టుకున్నప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎట్లో రకంగా రావాల్సిందే. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రతి మనిషి 3 సార్లన్నా దేవుని మందిరంలోకి రావాలా. ఎప్పుడెప్పుడు ఎవరికైనా గుర్తుందా రవి? హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్. హ్యాచింగ్ అంటే పుట్టినప్పుడు కనీసం తీసుకొచ్చి, సార్ మా పిల్లగానికి పేరు పెట్టు సార్, మా పిల్లగాని కోసం ప్రార్థన చేశారు అనేది ఒకటి హ్యాచింగ్. మ్యాచింగ్, పెళ్లి సంబంధం కుదిరినప్పుడు, పెళ్లి సంబంధాలు మాటలు మాట్లాడేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు చర్చిలోకి ఖచ్చితంగా రావాలి. డిస్పాచింగ్ ఎప్పుడు పోయేటప్పుడు, యాడికి పోయేటప్పుడన్నా తీసుకురావాలా. ఈ 3 హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్ లేకుంటే మనిషి జీవితం విలువైనది. ఎప్పుడైనా ఈ మాట ఏం చెప్తుందంటే, దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు ఆ నిబంధనను మనము మర్చిపోకూడదు. 4వది డిటాచ్మెంట్ ఫ్రమ్ సిన్. డిటాచ్మెంట్ ఫ్రమ్ సిన్, చెడుతనము పాపము నుండి దూరంగా ఉండడం. చెడుతనము పాపము నుండి దూరంగా ఉండడం ఎప్పుడు జరుగుతుంది? సామెతలు 3వ అధ్యాయం 7-8. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పాపము చేయడు. అందుకే ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు బాగా బలం వస్తుంది. పాపము చేయకపోతే మనం బలవంతులుగా ఉంటాం.
ఏసేపు దేవుని నమ్మున్నాడు కాబట్టి పాపము చేసేటువంటి పరిస్థితి వచ్చినా కూడా పాపము చేయకుండా ఏమైనాడు, దూరంగా పారిపోయినాడు. అక్కడ సంఘటన జరిగి అది ఎంతో దగ్గరగా ఉన్నా కూడా దాని నుండి పారిపోయినాడు యేసేపు. ఇంకొకని భార్యను ఇష్టపడకుండా పక్కకు వచ్చేసినాడు. మరి సంసోన్ అయితే దేవుని యందు భయభక్తులు కలిగి నాజీరు చేయబడిన వాడు పాపములో పడిపోయినాడు. అతని జీవితం ఏమైపోయింది? చివరికి మరణం వచ్చేసింది. దేవా, ఈ ఒక్కసారి నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని అడుగునే పరిస్థితిలోనికి సంసోను వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట ద్వారా ఏం చెప్పబడుతుందంటే, మనము డిటాచ్మెంట్ అంటే చెడుకు దూరంగా ఉండాలా, పాపము నుండి దూరంగా పారిపోవాలి. ఇంకొక మాట చూస్తే 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2వ తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి యవనస్తులు ఏం చేస్తుంటారు తెలుసా? ఇష్టమైనగా ప్రవర్తిస్తుంటాడు. యవనస్తుడైనా యవనస్తురాలైనా ఎప్పుడు కంట్రోల్గా ఉంటారు. వాక్యం చదివితే వారి హృదయం చెడుకు దూరంగా ఉంటది. వాక్యము వింటే, ప్రార్థనకు వస్తే, దేవుని వాక్యము ద్వారా వాడు ప్రతి వారము కడగబడితే ఎప్పుడు కూడా వాడి ప్రవర్తన బాగుంటుంది. ఆరాధనకి రానోడు, ప్రార్థనకి రాని వాళ్ళు వారి జీవితం చూడండి ఎట్లుంటుందో, ఇష్టానుసారంగా నడుస్తుంటారు. దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు లోకానికి దూరంగా ఉంటాడు. చదవమ్మా. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. పాపమునకు దూరంగా ఉండు. చివరిగా 5వది చదువుకుందాం. ఇన్హాన్స్మెంట్ ఇన్ గివింగ్ అంటే దేవునికి ఇచ్చుటలో వృద్ధి. ఇన్హాన్స్మెంట్ ఇన్ గివింగ్, దేవునికి ఇచ్చుటలో అభివృద్ధి కావాలా. సామెతలు 3వ అధ్యాయం 8-10. సత్తువ కలుగును, నీ రాబడి అంతటిలో నీవు దేవునికి ఇస్తే ఏమైందంట? రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును దేవునికి ఇస్తే యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమకూర్చబడుతుంది, నీ గానుగలో పొర్లి కొత్త ద్రాక్ష రసం వస్తుంది. దేవునికి ఇచ్చే విషయంలో ముందుండాల, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. జక్కయ్యను చూడండి, యేసు ప్రభు జక్కయ్యని కోరుకొని జక్కయ్యను త్వరగా కిందికి రానప్పుడు జక్కయ్య హృదయం మారిపోయింది. జక్కయ్య అన్నాడు, ప్రభువా, నేను ఎవరితోనైనాను అన్యాయముగా తీసుకొని ఉంటే నేను వానికి 4 అంతలు చెల్లిస్తాను. జక్కయ్య తన జీవిత పాపాన్ని వదిలిపెట్టేసి యేసు పిలిచినప్పుడు జక్కయ్య మనసులో ఏం కలిగింది? అతడు చేసిన పాపపు క్రియలన్నీ కూడా జ్ఞాపకం వచ్చేసినాయి. వెంటనే అంటాడు, ప్రభువా, నేను ఇప్పటి నుండి అటువంటి పనులు చేయను. అందుకే జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ. దేవునికి ఇచ్చే విషయంలో జక్కయ్య ముందున్నాడు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. అపొస్తలుల కార్యం 20:35. బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట. చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చేది ఏమంట? ధన్యత. ఎప్పుడు తీసుకోవడం కాదు దేవుని దగ్గర నుంచి. మనం ఎప్పుడు తీసుకోవడమే అడుగుతుంటాం. దేవా, నాకు ఇది నైనా, అది నైనా. దేవుడు అన్ని ఇస్తాడు, కానీ మనమేమి ఇస్తున్నాం? మనం ఇచ్చే ప్రతిదీ కూడా ఎవరిచ్చినది? దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనము దేవునికి ఇవ్వాలి. ప్రభా, నాకు ఆరోగ్యం ఈయనైనా, సరిపో అంటారు దేవుడు.
ప్రభా నాకు ధనమేనైనా, డబ్బీనైనా, జ్ఞానమేనైనా, తెలివినైనా, అన్ని ఈయనైనా అంటాం. దేవునికి కూడా ఏమి ఇయ్యాల? ఇస్తే నీ గిన్నె ఏమవుతుంది? పొర్లి పారుతుంది. దేవునికి ఇచ్చే విషయంలో ముందు ఉండాలి. అందుకే మార్కు సువార్త 12వ అధ్యాయం చదువుకుంటే అక్కడ బీద విధవరాలు దేవునికి ఇచ్చింది. చూడండి, మత్తయి సువార్త మార్కు 12:41 నుంచి. ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుచుండగా వేయుట దేవుడు దగ్గర కానుక పెట్టె దగ్గర ఉండి చూస్తున్నాడంట. ఎవరెవరు ఏమేమి ఇస్తున్నారు అని. మన దేవుడు చూడడా? మనం ఏమి ఇస్తున్నామో దేవునికి తెలియదా? ఏమి ఇవ్వాలా దేవునికి? దేవునికి ఇవ్వాలా అంతవరకే. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పడానికి ఎవరికి రూలు లేదు. నీ ఇంట్లో ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని లేదు. ఇస్తే నీకు ఆశీర్వాదం. మరి ఎంత ఇవ్వాలా? వారానికి 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వాలి కదా. నీవు ఆశీర్వదించబడా. ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది కదా. నువ్వు ఎంత ఇస్తే దేవుడు నీకు అంత ఇస్తాడు. అది దేవుని ఆశీర్వాదం. నువ్వు పొందుకోవాలంటే దేవునికి ఇవ్వాలా. నేను ఖచ్చితంగా ఇయ్యి అని చెప్పడానికి రూలు లేదు. ఖచ్చితంగా 300 ఇవ్వాలా ప్రతి వారం, ఖచ్చితంగా 500 ఇవ్వాలా ప్రతి నెల అనడానికి కాదు. నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇవ్వాలి. అందుకే ఆ బీద విధవరాలు కానుక వేస్తున్నప్పుడు దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. ధనవంతులైన వారు అనేకులు అందులో చాలా సొమ్ము వేస్తూ ఉన్నారు. అయితే ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలుస్తున్నాడు. రండి అని పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. అందరికి ఆశ్చర్యం అయిపోయింది. ఏందబ్బా మేము దండిగేస్తున్నాం, మమ్మల్ని పొగుడుతలేడు దేవుడు. ఎవరిని పొగుడుతున్నాడు? బీద విధవరాలు దండిగేసింది అని దేవుడు చెప్తున్నాడు. వారందరూ తమకు కలిగిన దాంట్లో ఇచ్చినారు. అయితే ఈ బీద విధవరాలు తన లేమిలో తనకు కలిగినదంతా అనగా తన జీవనమంతయు కూడా అందులో వేసేసింది. విధవరాలు దేవునికి కానుక వేసేసింది. ఇచ్చుట విషయంలో కూడా ముందుండాలి. 5 మాటలు కదా. అటాచ్మెంట్ విత్ బైబిల్, బిలీవ్ ఇన్ ద లార్డ్, కమిట్మెంట్ టు గాడ్, డిటాచ్మెంట్ ఫ్రమ్ సిన్, ఎన్హాన్స్మెంట్ ఇన్ గివింగ్. ఈ 5 కలిగి ఉండాలి. మొదటిగా మళ్ళీ చూసుకుందాం. మొదటిది సుఖంగా జీవితం ఉంటుంది. సుఖమైన జీవితం, దేవునితో సహవాసం చేసి అటాచ్మెంట్ విత్ బైబుల్ కలిగి ఉంటే సుఖ జీవనము కలుగుతుంది. రెండవది బైబుల్ ఇన్ ద లార్డ్, దేవుని మీద నమ్మకం పెడితే గుడ్ నేమ్ వస్తుంది మనకి. మూడవది కమిట్మెంట్ టు గాడ్, దేవుని మీదతో కమిట్మెంట్ అయితే మన ప్రవర్తన మంచిగా అవుతుంది. నాలుగవది డిటాచ్మెంట్ ఫ్రమ్ సిన్, గుడ్ హెల్త్ ఉంటుంది. పాపమునకు దూరంగా ఉంటే మంచి ఆరోగ్యం. ఐదవది ఎన్హాన్స్మెంట్ ఇన్ గివింగ్, దేవునికి ఇస్తే అభివృద్ధి పొందుతాం, మనం సమృద్ధిని కలిగి ఉంటాం. కాబట్టి ఇవి గుర్తు పెట్టుకొని దేవుని మాట ప్రకారంగా మన జీవితము విలువైన జీవితము కావాలంటే విలువైన మాటలు విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఆదివారం అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, విరుచుట ఎందును, ప్రార్థన చేయటంను ఎడతెగగా ఉండి బ్రతుకుదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.